ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో ఈ ఇయర్ అన్న మీరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ విధంగా చాలా సింపుల్గా అయితే ఎడిటింగ్ అనేది ఉంటుంది పిక్సెట్ యాప్లో. సో ఈ విధంగా హ్యాపీ ఉగాది తోటి మంచి ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. చాలా సింపుల్ అయితే ఉంది. సో మీకు నచ్చిందా లేదా ఫోటో అనేది కింద కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఈ యొక్క ట్యూటోరియల్ చేసి చూసేద్దాం, ఓకేనా ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ మొబైల్ని పిక్సెట్ యాప్ అయితే ఓపెన్ అనేది చేసుకోండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. కింద ప్లస్ మీరు ట్యాప్ చేసుకుని ఇక్కడ ఎడిట్ ఫోటో ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీరు ట్యాప్ చేసుకోండి, ఓకేనా. సో మళ్ళీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీరు ట్యాప్ చేసుకోండి, ఓకే. సో ఈ విధంగా వస్తుంది, ఓకే. సో కింద మనకు చూడండి యాడ్ ఫోటో ఉంటుంది. యాడ్ ఫోటో మీరు ట్యాప్ చేసుకోండి. యాడ్ ఫోటో మీరు ట్యాప్ చేసుకున్న తర్వాత మీరు ఎవరి ఫోటో అయితే ఈ విధంగా చేయాలనుకుంటున్నారో ఎడిటింగ్, సో అది ఫోటో లెక్క. సో ఆ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన యాడ్ మీరు ట్యాప్ చేసుకోండి. రిమూవ్ చేసుకోవచ్చు అన్నట్టు బ్యాక్గ్రౌండ్, ఓకేనా. కింద మనకు రిమూవ్ బీజీ ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేసుకొని రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేసుకుంటే మనకు ఫోటోకున్న బ్యాక్గ్రౌండ్ అయితే ఎరేజ్ అయితే అయిపోతుంది, ఓకేనా. చూడండి మనకు ఎరేజ్ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత పైన డౌన్లోడ్ మీరు ట్యాప్ చేసుకొని ఫోటో అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి, ఓకేనా. ఓకే, డౌన్లోడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఒక ఫోటోని తీసేస్తున్నాను. మళ్ళీ యాడ్ ఫోటో మీరు ట్యాప్ చేసుకోండి. మీకు టెలిగ్రామ్లో ఒక ఫోటో అయితే పోస్ట్ అనేది చేస్తాను, ఓకే. ఆ ఫోటో యాడ్ చేసుకోండి, జూమ్ చేసుకోండి, ఓకేనా. జూమ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక షేప్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ షేప్ ఉంది కదా, షేప్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ షేప్ వచ్చేసి మీరు ఈ షేప్ అయితే తీసుకోండి, ఓకేనా. తీసుకొని దీని విధంగా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి, ఓకే. ఇక్కడ కలర్ మీరు ట్యాప్ చేసుకుని కలర్ వచ్చేసి మీరు గ్రీన్ కలర్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ గ్రేడియంట్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ రైట్ సైడ్ బ్లాక్ కలర్ మీరు ట్యాప్ చేసుకొని సో దీన్ని ఈ విధంగా గ్రీన్ కలర్ తీసుకురండి రింగ్ని. పైన రైట్కి మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ బార్డర్ మీరు ట్యాప్ చేసుకొని బార్డర్ కలర్ వచ్చేసి వైట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఒక 15 పెట్టుకోండి, ఓకే. బార్డర్ కలర్ వచ్చేసి ఇక్కడ మీరు షాడో మీరు ట్యాప్ చేసుకోండి. షాడో అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి ఈ విధంగా, ఓకేనా. చూడండి, ఓకే. రాలేదు పర్ఫెక్ట్ మనకు, ఓకే. ఇప్పుడు వచ్చింది, ఓకే. బార్డర్ కలర్ కూడా కలర్ చేంజ్ అనేది చేసుకోవచ్చు, లేకుంటే లేదు, ఓకే. నేను ఒక 20 పెట్టేస్తున్నాను బార్డర్ అనేది. చూడండి, కలర్ అయితే వైటే ఉండండి, బాగుంటుంది, ఓకే. ఇక్కడ యాడ్ ఫోటో మీరు ట్యాప్ చేసుకోండి. సో ఇంతకుముందు మనం ఫోటో ఉండగా ఆ ఫోటో తీసుకోండి, ఓకే. ఈ ఫోటోని జూమ్ చేసుకోండి, ఈ విధంగా అయితే ఉంటుంది, ఓకే. ఇక్కడ పైన ఎర్రర్ సింబల్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ సైజ్ అనేది ఫుల్గా పెట్టేసి ఒపాసిటీ అలాగే హైట్నెస్ అనేది రెండు సేమ్ పెట్టండి. మీరు 40 ఉంటే 40, 50 అంటే 50 చేసి కింద ఈ విధంగా డ్రా చేయండి, ఓకేనా. ఓకే, సో ఈ విధంగా చేసిన తర్వాత పైన రెట్కి మీరు ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే టెక్స్ట్ మీరు ట్యాప్ చేసుకొని ఇక్కడ హ్యాపీ ఉగాది అని టైప్ చేయండి, హ్యాపీ ఉగాది, ఓకే. పైన రైట్కి మీరు ట్యాప్ చేసుకోండి. కింద సి అలా ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకొని ఇక్కడ మై ఫాంట్స్ అండి. మీకు డిస్క్రిప్షన్లో ఒక ఫాంట్ అయితే ఇస్తాను, ఆ ఫాంట్ యాడ్ చేసుకోండి, ఓకేనా. ఈ ఫాంట్ని ఈ విధంగా పెట్టేయండి, ఓకే. ఇక్కడ మీరు కలర్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ గ్రేడియంట్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ రైట్ సైడ్ బ్లాక్ కలర్ వచ్చేసి మీరు గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. సారీ, గ్రీన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ షాడో ఉంటుంది, షాడో అయితే ఎనేబుల్ చేయండి. ఇక్కడ పొజిషన్ మీరు ట్యాప్ చేసుకుని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి ఈ విధంగా, ఓకేనా. చాలా అంటే చాలా బాగా అయితే ఉంది లుకింగ్ అయితే, చూడండి ఫ్రెండ్స్, ఓకే. ఇప్పుడు చాలా సింపుల్. మళ్ళీ మీకు డిస్క్రిప్షన్లో ఇంకోటి అయితే ఇస్తాను, అన్నీ టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకోటి ఉంటుంది, ఇది యాడ్ చేసుకోండి, జూమ్ చేసుకోండి మొత్తం ఈ విధంగా జూమ్ చేసి ఒపాసిటీ అనేది తగ్గించండి. తగ్గించిన తర్వాత పైన మనకు 2 సింబల్స్ ఉంటాయి ఇక్కడ మనకు చూడండి. సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మూవ్ డౌన్ ఉంటుంది, డౌన్ మీరు ట్యాప్ చేసుకుంటే మనకు డౌన్ అయితే అయిపోతుంది, ఓకేనా. సో ఈ విధంగా చాలా అంటే చాలా బాగా అయితే వస్తుంది. పైన రైట్కి మీరు ట్యాప్ చేసుకోండి, ఓకే. ఇక్కడ డౌన్లోడ్ మీరు ట్యాప్ చేసుకోండి. మనకు ఫోటో అయితే సింపుల్గా అయితే ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.